కోట్ల ఆడబిడ్డలకు పెండ్ల. ఇదేం చట్టం? ఎక్కడ? బాల్య వివాహాల సాంప్రదాయం ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు లేదు. కానీ ఒకచోట సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. 9 ఏళ్లు అంటే బాల్యం. ఆడిపాడే ఏమీ తెలియని అమాయక వయసు, లోకం గురించి తెలియని వయసు. చదువు ఆటపాటలు తప్ప వేరే ధ్యాస ఉండదు. బయట ప్రపంచాన్ని అర్థం చేసుకునేంత వయసు కాదది. అలాంటిది ఆ వయసులో పెళ్ళంటే ఎంత దారుణం. మహిళల వివాహ వయసును తగ్గించాలని ఇరాన్ ప్రభుత్వం డిసైడ్ అయిందని తెలుస్తోంది. స్త్రీల వివాహ వయసును 18 నుంచి 9కి తగ్గించాలని భావిస్తోందని సమాచారం. 9 ఏళ్ల వయసున్న బాలికలను పురుషులు మ్యారేజ్ చేసుకునేందుకు వీలు కల్పించే చట్టాన్ని సవరించడానికి ఆ దేశ గవర్నమెంట్ పూనుకుందని వినిపిస్తోంది. త్వరలో దీన్ని సవరించి అమల్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. వివాహ చట్టాన్ని తారుమారు చేసేందుకు అక్కడి సంప్రదాయ షియా ముస్లిం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం రెడీగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 188 చట్టంగా పిలిచే దీన్ని 1959లో ప్రవేశపెట్టారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాన్ని ఇరాక్లోని షియా పార్టీలు సవరించాలి అనుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ దిశగా అడుగులు వేశారు. 2014-17లలో ఈ వివాహ చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నించి షియా పార్టీలు విఫలమయ్యాయి. ఒకవేళ ఈ చట్టాన్ని గనుక సవరిస్తే ఆ దేశంలోని మహిళలకున్న ముఖ్యమైన హక్కుల్ని తొలగిపోతాయని అక్కడి ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. విడాకుల దగ్గర నుంచి పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కుల వరకు చాలా కోల్పోతామని ఆ దేశ మహిళలు టెన్షన్ పడుతున్నారు. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలంటే ముందుగా అక్కడి పార్లమెంట్లో అధికారికంగా చర్చించాలి. ఆ తర్వాత ఓటింగ్ జరగాలి. కాగా ఈ చట్టంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. బాలికల అత్యాచారాలను చట్టబద్ధం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇరాక్లో బాల్య వివాహాల రేటు దాదాపు 28% ఉంది. దాన్ని మరింత పెంచేందుకే సర్కార్ ఈ పని కొడిగట్టిందని సీరియస్ అవుతున్నారు.